హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ కీమా ఎగ్ కర్రీ. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 7 ఎగ్స్ని ముందుగానే బాయిల్ చేసేసి వాటి పొట్టు తీసేసి పెట్టుకున్నాను. అలాగే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని అందులో వాటర్ని మరిగించుకుంటున్నాను. ఇలా మరుగుతున్న వాటర్లో నేను ఈ సోయా చంక్స్ని యాడ్ చేస్తున్నాను. వీటిని వేసి ఒక 2 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇవి ఇప్పుడు కాలుతూ ఉంటాయి కాబట్టి ఇవి కాస్త చల్లారేంత వరకు నేను ఇక్కడ 2 నుండి 3 మీడియం సైజు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 3 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా ఫైన్గా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సోయా చంక్స్ అనేవి కాస్త చల్లారిపోయాయి కదా, ఇప్పుడు వాటిలో నుండి వాటర్ అంతా కూడా ఇలా గట్టిగా పిండేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సోయా చంక్స్ని ఇలా చాకుతో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడానికి టైం ఎక్కువగా పడుతుంది కదా, సో నా దగ్గర అయితే ఇలా చాపర్ ఉంది, లాంగ్ బ్యాక్ తీసుకున్నాను. సో ఈ చాపర్లో వేసుకొని ఇలా కొన్ని వేసుకొని ఇలా చాపర్లో తిప్పేసుకుంటే మనకు మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కీమా లాగా అయిపోతుంది. సో ఇలా మొత్తం అన్నింటినీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని చాపర్లో వేసుకొని ఇలా చేసేసుకొని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నెను పెట్టుకుంటున్నాను. గిన్నె వేడయిన తర్వాత ఇందులో కాస్త ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇదే ఆయిల్లో 1 స్పూన్ కారాన్ని, 1 స్పూన్ సాల్ట్ని, అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని వేస్తున్నాను. వీటిని వేసి అన్నీ కలిపేసుకొని ఆ తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేస్తున్నాను. నేనైతే ఇక్కడ గిన్నెనే ఇలా కదుపుతూ ఉన్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. మనం ఇలా గంట పెట్టి కదిపేస్తే మనకు ఎగ్స్ అనేవి మొత్తం విరిగిపోతాయి. కాబట్టి ఇలా మనము గిన్నెనే అటు ఇటు తిప్పుతూ వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సుమారుగా 5-6 నిమిషాలకి నాకు ఇక్కడ ఎగ్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకాస్త ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులను వేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని, వాటినే వేస్తున్నాను. ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవసరం అనిపిస్తే మూత పెట్టేసుకొని కూడా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 నుండి 4 పచ్చిమిరపకాయలని ఇలా కాట్లు పెట్టుకొని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఆనియన్స్ అనేవి మనకు గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా, ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని వేస్తున్నాను. అలాగే 1 పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. వీటిని వేసి మరొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నాం కదా సోయా చంక్స్ని, వాటిని యాడ్ చేస్తున్నాను. సోయా చంక్స్ వేసి మంచిగా అంతా కలిసే విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని ఇలాగే వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసేసి అంతా మంచిగా కలిపేసుకోవాలి. ఈ సోయా చంక్స్ అనేవి ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. టమాటాలు వేయడం వలన మనకు ఆ టమాటోలో నుండి వాటర్ అంతా చేరిపోయి కర్రీ అనేది కాస్త అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు అంతా కలిపేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ని, అలాగే 2 స్పూన్ల కారాన్ని, అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని వేసి బాగా కలిపేసుకొని మరొక 2-3 నిమిషాలు మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఇదంతా కూడా మనకు మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో నేను గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం ఇలా గంటతో నొక్కితే మనకు టమాటాలు అనేవి కూడా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ కర్రీని ఉడికించుకోవాలి. మనం మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. సుమారుగా 5 నిమిషాల తర్వాత మనం మూత తీసేస్తే మంచిగా గ్రేవీ అనేది కాస్త చిక్కబడిపోయింది. ఇప్పుడు ఇందులో మనకు 2 స్పూన్ల వరకు కూడా గరం మసాలా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ గ్రేవీకి మనకు గరం మసాలా వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది.
సో గరం మసాలా వేసేసి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు వదిలేయాలి. సుమారుగా 2 నిమిషాల తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని, వాటిని వేస్తున్నాను. ఎగ్స్ని కూడా వేసి మరొక 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా కూడా మనకు ఆ ఎగ్స్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. సుమారుగా 2 నిమిషాల తర్వాత మనకి ఇక్కడ ఎగ్స్ ఇదంతా కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొత్తిమీర వేసేసుకుంటే మన వెజ్ కీమా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది చపాతీలోకి, రైస్లోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.